పుత్రుడ భయపడకు, స్తుతించి ఆనందించు. పుత్రిక భయపడకు, యేసురాజు నీ మధ్యలో గొప్ప కార్యం చేయును. యేసురాజు మన మధ్యలో అందరము ఇంతవరకు చెప్పాను కదా, చప్పట్లు కొడుతూ స్వరములు కలిపితే ప్రభుని గణపరిస్తే దేవుని సన్నిధి మనం చూడగలుగుతాం. స్తుతించి ఆనందించు, పుత్రుడ భయపడకు. స్తుతించి ఆనందించు, పుత్రిక భయపడకు. యేసురాజు నీ మధ్యలో గొప్ప కార్యం చేయును. యేసురాజు మన మధ్యలో గొప్ప కార్యం చేయును. యేసురాజు నీ మధ్యలో గొప్ప కార్యం చేయును. యేసురాజు మన మధ్యలో గొప్ప కార్యం చేయును. అక్కర తలచి జడియకుము, దేవుని చూచి స్తుతించుము. అక్కర తలచి జడియకుము, దేవుని చూచి స్తుతించుము. కొంచెము చూచి బెదరకుము, ఇచ్చే ప్రభునే కొనియాడు. కొంచెము చూచి బెదరకుము, ఇచ్చే ప్రభునే కొనియాడు. స్తుతించి ఆనందించు, పుత్రుడ భయపడకు. ఆమేన్. స్తుతించి ఆనందించు, పుత్రిక భయపడకు. మరొకసారి స్తుతించి అందరం ఏక స్వరముతో కలిసి స్తుతించి ఆనందించు, పుత్రిక భయపడకు. యేసురాజు నీ మధ్యలో గొప్ప కార్యం చేయును. ఆమేన్. యేసురాజు మన మధ్యలో గొప్ప కార్యం చేయును. యేసురాజు నీ మధ్యలో గొప్ప కార్యం చేయును. యేసురాజు మన మధ్యలో గొప్ప కార్యం చేయును. స్తుతించి ఆనందించు. మైక్ తీసుకో. స్తుతించి ఆనందించు, పుత్రిక భయపడకు. ఆమేన్. ప్రభుకు మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము, దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము 28వ అధ్యాయము. పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వాక్యాన్ని మనం చదువుకుందామండి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ధనవంతుడగుటకు ఆతుర పడువాడు శిక్ష నొందక పోడు. కూడి వచ్చిన దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, చదువుబడిన ఈ లేఖన భాగాన్ని పరిశుద్ధాత్ముడు అయిన ప్రభుల వారు లోపల బయట కూర్చున్న మనందరి వినికిడిలో జీవ ఆహారముగా ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్ముడు అయిన ప్రభుల వారు మనకందరికీ పంచి పెట్టును గాక. ఈ చదువుబడిన వాక్యానికి దేవుని బిళ్ళరా అంశం పెట్టాను. దేవుని చేత రేపబడి ఒక పేరు పెట్టాను. దాన్ని నేను చెప్తాను, రాసుకునే వాళ్ళు రాసుకోండి. దేవుని బిళ్ళరా, పలికి వారు నాతో పాటు కూడా పలకాలని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. నమ్మకమైన వారు దీవించబడతారు. గట్టిగా చెప్పండి. లోపల బయట ఉన్న వాళ్ళందరూ కూడా నమ్మకమైన వారు దీవించబడతారు. నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను, మనకుండేది ఒకే బ్రతుకు, మనకుండేది ఒకే జీవితము. ఈ నిడివి కలిగిన జీవితము ఎప్పుడు ముగిస్తుందో మనకు తెలియదు. కానీ మనమందరం కూడా నమ్మకంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము మనలందరినీ హెచ్చరిక
చేయుచున్నది. 3 విషయాలలో మనము నమ్మకంగా ఉండాలి. దేవుని బిడ్డలారా, దేవుని ఎదుట మనము నమ్మకంగా ఉండాలి. ఎవరి ఎదుటండి? లోపల బయట ఉన్నవారు అందరూ చెప్పండి. ఎవరి ఎదుట? ఓకే. రెండోదిగా మనుషుల ఎదుట నమ్మకంగా ఉండాలి. ఎవరి ఎదుట? ఎట్లుండాలా? ఓకే. మూడోదిగా ధనము ఎదుట నమ్మకంగా ఉండాలి. అక్క బేట కుర్చీలు ఉన్నాయా? ఓకే, కూర్చోండి. సరిపోకుంటే తెస్తారు. ఈ 3 విషయాలు ఈరోజు దేవుడు మీతో చెప్పాలని, మీతో మాట్లాడాలని దేవుడు నన్ను ఏం చేశాడంటే ఒత్తిడి చేశాడు. ఆయన ఒత్తిడి చేయడం వలన నేను సిద్ధపడి మీకు ఈ 3 విషయాలు కూడా చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని బిడ్డలారా, దేవుని ఎదుట ఎట్లా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. మనుషుల ఎదుట ఎట్లుండాలి? చెప్పండి, ఎట్లుండాలి? ఉండాలి. ధనం ఎదుట ఎట్లుండాలి? అందుకే ఈ 3 విషయాల్లో మనుషుడు, అతను పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, యవనస్తుడు కావచ్చు, యవనస్తురాలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఏ వయసు మీద పడిన వాళ్ళైనా కూడా దేవుని బిడ్డలారా, వీటిలో నమ్మకంగా ఉంటే కాన వారి జీవితాలు ఏ విధంగా ఉంటాయో నేను వాక్యములో నుండి తీసి నేను మీకు చూపిస్తాను. నా మాటలతో కాక వాక్యములో నుండి మీ ఎదుట పెడతాను. మీరందరూ కూడా జాగ్రత్తగా దేవుని బిడ్డలారా వినాలని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ లోకములో దేవుని బిడ్డలారా మనం చదవబడిన వాక్యములో 2 విషయాలు ఉంటాయి. మనం గమనిస్తే 2 విషయాలు మనం అక్కడ ఆలోచించాలి. ఒకటి దేవుని బిడ్డలారా, మెండైన దీవెనలు. ఏంటంట? మెండైన దీవెనలు. కింది లైన్లో ఏముందంటే శిక్ష ఉంది. కింది లైన్లో ఏముందండి? శిక్ష ఉందా? ఉందా లేదా చెప్పండి, ఉందా? పై లైన్లో ఏముంది? ఆ 28వ అధ్యాయంలో ఆ 20వ వాక్యంలో నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. చూశారండి? నమ్మకమైన వానికి లేదా నమ్మకమైన వారికి దీవెనలు ఏమైతాయంట? మెండుగా కలుగును. ధనవంతుడు అవటానికి అతూరపడువాడు శిక్ష నొందక పోడు. ఇప్పుడు నేను కింది లైన్ మీద మాట్లాడడం లేదు, మనకు సరిపోదు గనక కింది లైన్ మీద మాట్లాడడం లేదు. వచ్చింది గనక మీకు తెలియజేస్తున్నాను. ఆ పైన ఉన్న లైన్ మీద మాత్రమే మనం మాట్లాడుకుందాం, ఓకేనా? ఆ పైన ఉన్న లైన్ ఏముంది? నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. అవునా? ఎవరికంటండి? నమ్మకమైన వారికి. చూశారండి? నమ్మకమైన వారికి దీవెనలు ఎట్లుంటాయంట? మెండుగా కలుగును. ఈ లోకములో దీవెనలను కానీ, ఈ లోకములో ఆశీర్వాదాలను కానీ దేవుని బిడ్డలారా కాల రాసే వాళ్ళు ఎవరు కూడా లేరు. నేను, నా కుటుంబము దీవించబడాలి, నేను, నా పిల్లలు, నేను చేసే రెక్కల కష్టమైనా, నేను చేసే వ్యాపారమైనా, నేను చేసే వ్యవసాయమైనా, నేను చేసే ఉద్యోగమైనా, నేను చేసే ఏ పని అయినప్పటికీ కూడా దీవించబడాలని, ఆశీర్వాదం దాంట్లో చూడాలని ప్రతి వారికి కూడా అది ఆశనే. దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఆశీర్వాదం కొరకు దేవుని బిడ్డలారా దీవించబడాలని అందరూ కూడా ఆశపడుతున్నారు. అయితే ఆశపడినట్లుగా ఈ వాక్యములు చెప్పినట్లుగా
మనం నమ్మకంగా ఉండగలిగితే కాన దీవెనలు మనకేమైతే అంటే వచ్చి మన మీద అవి ప్రాప్తించబడతాయి. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని ఘనపరచుదము గాక. అందుకండి ఈ భూమి మీద దరిద్రులైన దేవుని బిడ్డలరా, సామాన్యులైన, సామంతులైన, ధనికులైన కదండి. ఎవరెవరండి? దరిద్రులైన, తర్వాత సామాన్యులైన, సామంతులైన, ధనికులైన. ఈ కోవలో ఎవరున్నప్పటికి కూడా మేము దీవించబడాలా, మేము ఆశీర్వదించబడాలా, మేము వర్ధిల్లాలి అని ప్రతి వారు ఏం చేస్తానంటే ప్రతి దినము ఆశపడుతున్నారు. అయితే ఆశ పడవచ్చు, అందులో ఏం తప్పలేదు, తప్పేమీ లేదు. కానీ దేవుని బిడ్డలరా, దురాశ అయితే తప్పు అనేది మనకు తెలుసు, ఆశలో మాత్రము ఎలాంటి తప్పు లేదు. దేవుని బిడ్డలరా, ఈ వాక్యం చెప్పినట్లుగా మనమందరం కూడా నమ్మకంగా కనబడాలి. ఎవరికి మొదటిగా నమ్మకంగా కనపడాలంటే దేవునికి నమ్మకంగా కనబడాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇప్పుడు నేనున్నాను దేవుని బిడ్డలరా, దేవుడు నాకు ఒక పనిని అప్పగించాడు. ఆ పని ఏంటంటే దేవుని సేవ చేయడమే పని. ఈ పనిలో దేవుని బిడ్డలరా, దేవుని ఎదుట ఈ 3 విషయాలలో ఉండడం నేనేం చేశాను అంటే నేర్చుకున్నాను. దేవుని ఎదుట నమ్మకంగా ఉండడం నేర్చుకున్నాను, మనుషుల ఎదుట నమ్మకంగా ఉండడము నేర్చుకున్నాను. దేవుని బిడ్డలరా, ధనము దగ్గర కూడా నమ్మకంగా ఉండడం నేర్చుకున్నాను. లేదు నువ్వు నేర్చుకోలేదు అంటే ఇప్పుడే ఎవరైనా లోపల బయట ఉన్నవారు లేచి చెప్పొచ్చు, ఏం పర్వాలేదు. ప్రభుకు మహిమ కలుగునుగాక. నేను మీ మధ్యలో దేవుని బిడ్డలరా సేవ చేయబట్టి 2005వ సంవత్సరము ఏప్రిల్ 30వ తారీఖు దేవుడు చూపించిన దర్శనం ద్వారా ఈ ప్రాంతానికి వచ్చాం. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, నేను పాస్టర్ ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా 3 రాత్రులు 3 పగళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఈ నందికొట్కూరు పట్టణాన్ని చూపించి, ఈ ఎస్ఎస్ఆర్ నగర్ను క్లియర్గా చూపించి ప్రభు ఈ ప్రాంతానికి నడిపించాడు. గనక ప్రభువే ఈ పరిచయని ఇక్కడ నిలబెట్టి స్థిరపరిచి ప్రభు అభివృద్ధి పథకములో నడిపిస్తున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభును ఘనపరచుదాం గాక. ఆ రోజు సేవలో వచ్చిన నాటి నుండి కూడా దేవుని బిడ్డలరా, దేవుని ఎదుట నమ్మకంగా ఉండడము నేర్చుకున్నాను, మనుషుల ఎదుట నమ్మకంగా ఉండడం నేర్చుకున్నాను. ఏ మనుషులను కూడా మాటలతో కానీ, ఏ మనుషులను కూడా ప్రవర్తనతో కానీ గాయపరిచినట్లు, దుఃఖపరిచినట్లు లేదు. ఉందక్క? ఉందా? రత్నమ్మక్క మీరున్నారు కదా, లలితమ్మక్క ఫస్ట్ నుంచి ఉందక్క? ప్రభుకు మహిమ కలుగునుగాక. మనుషుల ఎదుట నమ్మకంగా ఉండాలి, ధనము కాడ కూడా నమ్మకంగా ఉండాలి. ఇది మనుషులకు అసాధ్యము. నీవు కాన ఆ విధంగా సాధ్యం చేసుకుంటే ధన్యుడు అవుతావు సుమా, ధన్యురాలవైతావు అని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే దేవుని వాక్యము ఏమని మాట్లాడుతుందంటే, దేవుని బిడ్డలరా, నమ్మకమైన వారికి దీవెనలు ఏమైతాయంట? మెండుగా కలుగును. నీ నోటి నిండా నవ్వు ఉండునట్లుగా, నీ హృదయం నిండా సంతోషం ఉండునట్లుగా, నీ జీవితం అంతా కూడా నీ ప్రాణం తెప్పరిల్లునట్లుగా దీవెన అనేది నిన్ను ఏం చేస్తుందంటే నీకొచ్చి ప్రాప్తిస్తుంది. దీవెన అనగానే దేవుని బిడ్డలరా, మన యొక్క తలలు, మన ఆలోచనలు వెంటనే డబ్బు మీదకి వస్తాయి. అది కూడా మనకు ప్రాప్తి కలుగుతుంది. డబ్బే కాదు, ఆరోగ్యం కలుగుతుంది, ఘనత కలుగుతుంది, ఖ్యాతి కలుగుతుంది, కీర్తి కలుగుతుంది. ఇవన్నీ కూడా దీవెనలలో ఉన్నాయి. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే దేవుని వాక్యము ఏమని మాట్లాడుతుందంటే, సంఖ్యాకాండములో ఒకసారి మీరు చూడండి దేవుని బిడ్డలరా. సంఖ్యాకాండము దేవుని బిడ్డలరా 12వ అధ్యాయము, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వాక్యము ఏమని మాట్లాడుతుందో ఒకసారి మనము పరిశీలన చేద్దాం. దేవుని బిడ్డలరా 12:7 అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు చాలు. దేవుని బిడ్డలరా, చదువుబడిన లేఖన భాగము
సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఈ 12వ అధ్యాయములో 7వ వాక్యములో దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఏమని మాట్లాడుతుందంటే, దేవుడైన యెహోవా, సర్వశక్తుడైన దేవుడు, ఈ భూమిని శూన్యములో వరెలాడదీసిన దేవుడు, ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే అహరోనుతోనూ మిరియాముతో చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడండి? అహరోనుతోనూ మిరియాముతో చెప్తున్నాడు. ఈ మోసే వీళ్ళు ముగ్గురు కలిసి తోబుట్టులే. వీళ్ళు ముగ్గురు దేవుని బిడ్డలారా ఓ తల్లి పిల్లలే. వీళ్ళు ముగ్గురు కూడా వీళ్ళ తండ్రి దేవుని బిడ్డలారా తల్లి ఏమో ఎకేబేదు, తండ్రేమో అమ్రామ్. ఎవరండి తల్లిదండ్రులు? అమ్రాము, ఎకేబేద్. ఈ అమ్రాముకు ఎకేబేదులకు ముగ్గురు సంతానం కలిగారు. ఆ ముగ్గురు సంతానములో పెద్దామె దేవుని బిడ్డలారా మిరియాము, అహరోను, మోసే. దేవుని బిడ్డలారా వయసులో చిన్నవాడు అయినా ఇతని పైన ఉన్న అభిషేకము గొప్పది. వయసులో చిన్నవాడైనా ఇతని యొక్క ప్రతిష్టత ఘనమైనది. ఇతని తర్వాతనే, వయసులో వాళ్ళు పెద్దన్న ఇతని తర్వాతనే. ఎవరు ఇతని తర్వాత? అహరోను, మిరియాం. ముగ్గురు సేవకు వచ్చారు, కానీ ముగ్గురిని దేవుడి సేవలో వాడుకుంటున్నాడు. కానీ దేవుని బిడ్డలారా అభిషేకములో, ప్రతిష్టతలో, అన్ని విషయాలలో ఎవరు పెద్దవారంటే మోసే. దాంట్లో పెద్ద, వయసులో చిన్నోడు కావచ్చు, కానీ వాళ్ళలో సనుగు, వాళ్ళలో గునుగు వచ్చేసింది. మోసే పైన సనుగుతున్నారు, మోసే పైన గునుగుతున్నారు, మోసే పైన తూలనాడి మోషేను తక్కువ చేసి మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు వారి మీదకి దేవుని కోపము తక్షణమే దిగి వచ్చింది. దేవుని బిడ్డలారా ముగ్గురిని ప్రత్యక్ష గుడారానికి దేవుడు రమ్మని చెప్పాడు. ప్రత్యక్ష గుడారం దగ్గరికి ముగ్గురు వచ్చారు. వచ్చిన తర్వాత దేవుడు అంటున్నాడు, మోసే నా ఇల్లంతటిలో ఎలాంటి వాడంటే నమ్మకమైన వ్యక్తి. చప్పర్లు కొట్టి ప్రభునామాన్ని ఘనపరచుదము గాక. దేవుని బిడ్డలారా భౌతికంగా ప్రతి వారికి ఇల్లు ఉంటుంది. దేవుని బిడ్డలారా ఎక్కడికి పోయి ఇచ్చిన ప్రపంచంలో నీ ఇంటికి, నీ గూడుకు నువ్వు రావటానికి నీకు ఒక ఇల్లు ఉంటుంది. కానీ ఇక్కడ ఇల్లు అనగా దేవుని బిడ్డలారా దేవుని యొక్క ప్రజలు. ఇక్కడ ఇల్లు అనగా దేవుని యొక్క బిడ్డలు. ఇక్కడ ఇల్లు అనగా దేవుని స్వాస్థమైన 12 గోత్రం యొక్క ప్రజలు. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని ప్రజలలో, దేవుని ఇల్లంతటిలో, దేవుని స్వాస్థ్యమంతటిలో మోసే ఎలాంటి వాడంటే దేవుని బిడ్డలారా నమ్మకస్తుడు. ఎవరికి దేవుని బిడ్డలారా ద్రోహం చేయలేదు, ఎవరికి కూడా అన్యాయం చేయలేదు, ఎవరి దగ్గర కూడా దేవుని బిడ్డలారా ఆక్రమించినట్లు, అతిక్రమించినట్లు మోసలో లేదు. అందుకే చెబుతున్నాడు, నా ఇల్లంతటిలో అతడు ఎలాంటి వాడంటే నమ్మకస్తుడు అని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. చప్పట్లు కొట్టి గట్టిగా ప్రభువును కనపరచుదుము గాక. దేవుని బిడ్డలారా మనమందరం కూడా ఇప్పుడు ఎవరమంటే దేవుని యొక్క ఇల్లు. మనమందరం కూడా ఎవరమండి? దేవుని యొక్క ఇల్లు. ఈ యొక్క ఇంటిలో, ఈ సంఘములో దేవుని బిడ్డలారా మనమందరం కూడా ఎట్లా ఉండాలని వాక్యం చెబుతుందో తెలుసా? దేవుని బిడ్డలారా నమ్మకస్తులుగా మనం ఉండాలి, లేదా మనం యథార్థవంతులుగా మనం ఉండాలి, లేదా మనము నిర్దోషులుగా మనం ఉండాలి, లేదా మనము పవిత్రులుగా ఉండాలి, లేదా మనం పరిశుద్ధులుగా నిలవగలిగితే దేవుని బిడ్డలారా మోసే వెళుతున్న ప్రతి చోటికి, మోసే అడుగులు వేస్తున్న ప్రతి స్థలానికి కూడా దేవుడు తోడుగా ఉంటూ తన జీవితంలో దేవుడు మోసేకి ఏం చేశాడో తెలుసా? అపజయం అనేది లేకుండా, ఓటమి అనేది లేకుండా దేవుడు అతనికి విజయం వెంట విజయం, గెలుపు వెంట గెలుపు దేవుడు మోసేకు అనుగ్రహించినట్లుగా మన జీవితంలో కూడా దేవునికి మనం నమ్మకస్తులుగా బతకగలిగితే, దేవుని ఎదుట నిర్దోషులుగా నిలవగలిగితే, దేవుని ఎదుట యథార్థవంతులుగా ఉండగలిగితే, దేవుని ఎదుట వినయం కలిగి బతకగలిగితే, దేవుని ఎదుట మనం పవిత్రులుగా పరిశుద్ధులుగా ఉండగలిగితే గెలుపు వెంట గెలుపు, విజయం వెంట విజయం, దీవెన వెంట దీవెన నిన్ను ఆవరించి ప్రాప్తిస్తుందని దేవుని ఆత్మ కలిగి మీతో మాట్లాడుతున్నాను. చప్పట్లు కొడదాం మరొకసారి. ప్రభుకు మహిమ కలుగును గాక.
దిఖా బి వరా సి కబా. దేవుని సంఘమా, అందుకే వాక్యం అంటుంది కదా, ద్వితీయోపదేశ కాండం ఓసారి మనం తరిచి చూద్దాం, అక్కడ ఏమని మోషే గురించి మాట్లాడుతుందో. ద్వితీయోపదేశ కాండం, దేవుని బిడ్డలారా, 2వ అధ్యాయము 25వ వాక్యాన్ని మనం ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 25వ వాక్యము ఏమని మాట్లాడుతుందో ఒకసారి చూడండి. నేడు నేను నీ వలని భయము, నీ వలన వెరువు ఆకాశం క్రిందనున్న సమస్త దేశముల వారికిని పుట్టింప మొదలు పెట్టుచున్నాను. వారు నిన్ను గూర్చిన సమాచారం విని నీ ఎదుట వణికి మనోవేదన నొందుదురు. ఏమంటే దేవుడు దైవజనుడైన మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, ఈ దినము లేదా ఈ రోజు నుండి నీ వలన ఏమిటంటండి భయం. నువ్వంటే ఏంటి? భయం. నువ్వంటే భయం. నువ్వంటే ఆ వెరువు. దేవుని బిడ్డలారా, నువ్వంటే భయం. నువ్వంటే వాళ్లకు ఏం చేస్తానంటే నేను కలవరాన్ని, కలతను, ఆ భయాన్ని నేను పుట్టిస్తాను. ఆకాశము క్రిందనున్న, చూడండి అక్కడ అంటున్నాడు కదా, ఆకాశం క్రిందనున్న సమస్త దేశముల వారికి పుట్టింప మొదలు పెట్టుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మోషే, నీ పేరు వినగానే రాజులకైనా, మోషే నీ పేరు వినగానే చక్రవర్తులకైనా, మోషే నీ పేరు వినగానే సైన్యాధిపతులకైనా, మోషే నీ పేరు వినగానే ఆ శతాధిపతులకైనా, మోషే నీ పేరు వినగానే ఎంతటి శూరులైనా, ఎంతటి బలాఢ్యులైనా, ఎంతటి వీరులైనా వాళ్ళందరూ కూడా నీ ఎదుట ఏమైపోతారంటే గజ 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 ఏమైపోతారంటే వణుకుతారు. నీ ఎదుట ఏమైపోతారంటే వారు మనోవేదన పొందుతారు అని దేవుడు ఎవరితో మాట్లాడాడంటే మోషేతో మాట్లాడాడు. ప్రభుకు మహిమ కలుగును గాక, ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని సంఘములో ఈ రోజున మనం అందరం ఉన్నాం. నువ్వంటే దేవుని బిడ్డలారా దయ్యము గడగడ గడగడ లాడిపోవాలి. నువ్వంటే దుష్టుడు గడగడగడ లాడిపోవాలి. అలాంటి దేవుని శక్తి నీలో ప్రవాహం పొందుతుండాలి, ప్రవహించి పారాలి, పొరలాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. ఒకసారి దయ్యం అంటుంది, అంత వచ్చింది నీతోనే, ఇక్కడ అంటుంది అంత వచ్చింది నీతోనే. ఎందుకంటే ప్రార్థన చేసే వాళ్ళం ఉన్నామనుకోండి, ప్రభు కొరకు మనం నమ్మకంగా బతికే వాళ్ళం ఉన్నామనుకోండి, దాని రాజ్యం ఏమైపోతుందంటే కూల్చబడుతుంది. దాని రాజ్యం ఏమైపోతుందంటే పతనము అయిపోతుంది. దాని రాజ్యము ఏమైపోతుందంటే దేవుని బిడ్డలారా ఏ మాత్రం కూడా నిలవకుండగా ప్రభు రాజ్యం కట్టబడుతుంది, దాని రాజ్యము కూల్చబడుతుంది. ఓసారి దేవుని బిడ్డలారా ఒక కళ వచ్చింది. వచ్చిన కళలు ఏంటంటే దయ్యం ఉనికిపోతుంది. ఇంకా కళలో మామూలుగా మనుషులు దేవుని శక్తి లేకపోతే దయానికి వణికిపోతారు. కళలో దయ్యం ఇట ఏం డైరెక్ట్ కనపడదు. మీకు కనపడుతుందా? ఇట దయ్యం ఇట డైరెక్ట్ కనపడుతుందా? నీ బలం కాడికి దయానికి ఎక్కువ బలం ఉంటుందమ్మా. ఉంటుందే ఉండదా? నీ బలం ఏం సరిపోదు. మీ బలం కాడికి దయానికి బలం ఎక్కువ ఉంటుంది. ఈ బలం మీకేం సరిపోదు. ఈ బలం ఎంచేపున్నా భార్యను పోషించుటకు, పిల్లలను పోషించటానికి, సంపాదించుకొని కూడబెట్టుకోవడం ఈ బలం సరిపోతుంది. అవునంటారా కాదంటారా? ఈ బలం దీనికి సరిపోతుంది. ఈ బలం ఉండాలా. ఈ బలం వలన దీర్ఘాయగలుగుతుంది మనకు. దేవుని బిడ్డలారా ఈ బలం అవసరమే. ఈ బలం లేకపోతే బలహీనులమైపోయినాం అనుకోండి, హాస్పిటల్కు డబ్బులు పెట్టలేము. అవునా? బలం లేకపోతే
డాక్టర్ కూడా అంటాడు, మాకు వైద్యం చేయడానికి కూడా వీళ్ళక్కడ బలం లేదయా, మాతో కూడా చేయలేము, బలం లేదు, తీసుకుపోండి అంటారు. అవునా కదా? ఈ బలం అవసరమే దేవుని బిడ్డలారా. నేను మొన్న ఒక వ్యక్తిని చూసి ఏమి ఈ మధ్య చాలా బాగున్నవే, మంచి బలం పొందుకున్నవే అని అడిగిన. అంటే ఏమి లేదు, రోజు నా భార్య నాకు 2 గుడ్లు ఉడకబెట్టి పెడుతుందని చెప్తున్నాడు. ప్రభుకు మహిమగా ఎన్ని గుడ్లు పెడుతుందంట, రోజు నా భార్య రోజు నాకు 2 గుడ్లు ఉడకబెట్టి పెడుతుంది అంటే మంచిది, అట్నే బాగుండని చెప్పి. అంటే బలం అవసరమే ఈ భూమి మీద. ఆ బలముతో దేవుని బిడ్డలరా మనకేం జగడాలు అవసరం లేదు. ఆ బలముతో మనకేమి పోట్లాటలు అవసరం లేదు. ఆ బలాన్ని మనం కాపాడుకుంటూ, ఆ బలము దేవుని కొరకు, ఆ బలం మన కుటుంబం కొరకు, ఆ బలం ఇతరులకు మేలు చేయటానికి కూడా ఉపయోగపడాలి. చప్పట్లు కొట్టి ప్రభువును ఘనపరచుదాం గాక. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలరా, ఈ వాక్యము చెప్పినట్లుగా మనము ఆత్మీయంగా బలము కలిగి ఉంటే, ఆత్మీయంగా దేవుని శక్తి కలిగి ఉంటే, పరిశుద్ధాత్మిక బలము మనం కలిగి ఉంటే దేవుని బిడ్డలరా, దయ్యములు మన ఎదుట ఏమైపోతాయంటే వణికి పోతాయి. దేవుని బిడ్డలరా, దుష్టుడైన అపవాది కూడా మన ఎదుట ఏమైపోతాడంటే వణికి పోతాడు. ఓ రోజు కళాది వచ్చింది, దయ్యం వణికి భయపడిపోతుంది, ఇంకా ఏం నిలబడలేకపోతే పడిపోతుంది. అదంతే దేవుని బిడ్డలరా. ఇక్కడ అది చెప్తున్నాడు దేవుడు. ఇప్పుడు దయాలు, ఇప్పుడు అపవాది శక్తులు, ఇప్పుడు దుష్ట శక్తులు, ఇప్పుడు మంత్రశక్తులు, ఇవన్నీ కూడా మన ఎదుట గడగడలాడి వణికి పడిపోవాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆ రోజు ఏది జరగాల దేవుడు జరిగించాడు దైవజనుడైన మోషే ద్వారా. ఈరోజు దేవుని బిడ్డలారా, మన ద్వారా ఇలాంటి అద్భుతాలు జరగాలని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే దేవుడు అంటున్నాడు కదా, మోసే నా ఇల్లంతటిలో కూడా, నా ప్రజల మధ్యలో కూడా అతడు ఎలాంటి వాడంటే నమ్మకస్తుడు. హల్లెలూయా. అతడు యథార్థవంతుడు, అతడు నిర్దోషి, అతడు పవిత్రుడు, అతడు యోగ్యుడు, అతడు అయోగ్యుడు కాదు. ఉన్న ఒకే జీవితంలో, ఉన్న ఒకే బతుకులో, ఉన్న ఒకే జీవిత విధానంలో దేవుడు చూచుచున్న వాడు. ఆయన కన్నులకు రహస్యమైనది ఏది కూడా లేదు. యథార్థవంతులను బలపరచుటకు ఆయన కనుదృష్టి లోకమంతా, ప్రపంచం యావత్తు కూడా ఆయన కనుదృష్టి సంచరించుచున్నది. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, దేవుని రాత్రి కూడా చెప్పాను, నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, నేను సేవలో నిలబడటానికి కారణం ఏంటంటే దేవుని కన్నులకు భయపడడం నేను నేర్చుకున్నాను. అండి, ఎవరి కన్నులకండి? దేవుని కన్నులకు. ఆయనకు కన్నులు ఉన్నాయి. అరే మనకే కన్నులు ఉంటే దేవుని బిడ్డలరా, ఆ బైబిల్ ఏం చెప్తుంది? కంటిని నిర్మించిన వాడు కానకుండునా, చెవులను కలగజేసిన వాడు వినకుండునా. ఆయన కన్నులకు నేను భయపడము నేర్చుకున్నాను. దేవుని కన్నులకు ఎవరైతే భయపడను నేర్చుకుంటారో వారి జీవితము దేవుని బిడ్డలారా ప్రాకారం ఉన్న ఇల్లు వల్లే ఉండగలుగుతుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకండి ఇక్కడ దేవుడు అంటున్న మాట, ఈ దినము నేను నీ వలన భయము, నీ వలన వెరువు ఆకాశం క్రిందనున్న సమస్త దేశముల వారికి పుట్టింప మొదలు పెట్టుచున్నాను. వారిని కూర్చిన సమాచారం విని నీ ఎదుట వణికి మనోవేదన ఏం చేస్తారు? నొందుతారు. అంటే ఇప్పుడు మోసే నమ్మకస్తునిగా బతికినందుకు తన కన్నులు మూత పడేంత వరకు గెలుపు పొందాడా లేదా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. మోసే తన కన్నులు మూత పడేంత వరకు భూమి మీద విజయాన్ని పొందాడా లేదా? చెప్పండి, గడి చెప్పండి. పొందాడా లేదా? ఓటమి కలిగిందా? లేదా సిగ్గు కలిగిందా? లేదా అవమానం కలిగిందా? లేదా ఓడిపోయాడా? లేదా నవ్వుల పాలయ్యాడా? లేదు సుమా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఉంటుంది కదా, నమ్మకస్తునికి ఏ వయసు మీద పడినా నమ్మకంగా ఉండగలిగితే కానా దేవుని బిడ్డలారా మెంటైన ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాం. దైవజనుడే మోసే ఆ విధంగా దేవుని ఇల్లంతటిలో, దేవుని ప్రజల మధ్యలో, దేవుని సంఘములో అతడు ఎట్లా ఉండాడంటే నమ్మకస్తునిగా బతికాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకండి అతడు పేరు వింటే చాలు,
దేశములలో ఉన్న చుట్టుపక్కల రాజులు, చక్రవర్తులు, శతాధిపతులు, సైన్యాధిపతులు అందరూ కూడా ఏమైపోతున్నారంటే వణికి మనోవేదన ఏం చేస్తున్నారు, నొందుతున్నారండి. దేవుని బిడ్డలారా, ఈ రోజున నీకున్న ఒకే జీవితంలో, నీకున్న ఒకే బ్రతుకులో నీవు ఎన్నడూ కూడా ఓటమి చూడకుండగా, ఎన్నడూ నిందల పాలు కాకుండా, ఎన్నడూ అవమాన పాలు కాకుండా దేవుడి నీకు తోడుగా ఉంటూ విజయం వెంట విజయం, గెలుపు వెంట గెలుపు ఇవ్వాలంటే ఈ దినము నుంచి నమ్మకస్తునిగా నిలబడితే చాలు. దేవుడు మోషేకు తోడుగా ఉండినట్లు నీకు తోడుగా ఉంటూ నిన్ను విజయ పథకములో నడిపించుటకు జీవాధిపతి అయిన దేవుడు ఆయన. చప్పట్లు కొట్టు గట్టిగా, ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకస్తులుగా ఉంటే గెలుపు, గుర్తుపెట్టుకోండి. ప్రభుకు మహిమ కలుగును గాక. రెండో విషయము, దేవుని బిడ్డలరా, మనుషుల ఎదుట ఎట్లా ఉండాలంటే నమ్మకస్తులుగా ఉండాలి. భార్య ఇంట్లో భర్త ఎదుట, ఇంట్లో భార్య దేవుని బిడ్డలరా తన మర్దుల ఎదుట, ఇంట్లో భార్య తన అత్త మామల ఎదుట ఎట్లుండాలంటే నమ్మకస్తురాలుగా ముందు కుటుంబంలో తేలాలి, నమ్మకస్తురాలని. భర్త కూడా అంటే ఇంట్లో తన తల్లిదండ్రి ఎదుట, తన భార్య ఎదుట, తన ఇంట్లో వదిన ఎదుట, తన ఇంట్లో మర్దాలు ఎదుట, తన ఇంట్లో అందరి ఎదుట ఎట్లుండాలంటే నమ్మకస్తునిగా బయటపడాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. నాకు దేవుని బిళ్ళరా ఒక మర్దాలు ఉంది, అంటే పాశ్రమ చెల్లెలు ఉంది, ఒక మర్దాలు అవుతుందా కాదా? అవుతుందా కాదా? కాదంటే కాదు, అవుతుందంటే అయితే. మీరు చెప్పండి. అమ్మాయి అనింది, బావా ఎన్నడూ నువ్వు నన్ను మర్దాలుగా చూడలేదు అని సాక్ష్యం ఇవ్వగలుగుతుంది ఈరోజు కూడా ఫోన్లో. ఏమండి, నన్ను బిడ్డగా చూసుకున్నావు, మర్దాలుగా చూడలేదు, ఆ చూపు లేదు అని చెప్పగలిగింది. ప్రభుకు మహిమ కలుగును గాక. అది కావాలి. మనసులు ఎదుట నమ్మకత్వం మనం సంపాదించుకోవాలి. మనసులు ఎదుట ఏం చేయాలంటే అలాంటి నమ్మకత్వాన్ని మనం సంపాదించుకోవాలి. చాలామంది మనుషుల ఎదుట, దేవుని ఎదుట నమ్మకస్తులుగా కనబడలేరు. మనుషుల ఎదుట నమ్మకస్తులు కనబడలేరు. ఎట్లా దీవించబడతారు, ఎట్లా ఆశీర్వదించబడతారు, ఎట్లా నీరు కట్టిన తోట వలె ఉండగలుగుతారు, కంచె ఉన్న పైరు వలె ఏ విధంగా వారి బతుకులు ఉండగలుగుతాయి. దేవుని బిడ్డలారా, మనుషుల ఎదుట నమ్మకంగా ఉండాలి. మనుషుల ఎదుట నమ్మకంగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? వర్ధిల్లుతా. ఏమైతామండి? మనుషుల ఎదుట నమ్మకంగా ఉంటే వర్ధిల్లుతా. దేవుని బిడ్డలారా, క్షీణించిపోము. దేవుని బిడ్డలారా, వర్ధిల్లుతామని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. చూడండి రెఫరెన్స్. దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథము, దేవుని బిడ్డలారా దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వాక్యాన్ని చూద్దాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనం చూద్దాం. అందుకు ఆ ప్రధానులను, అధిపతులను రాజ్యపాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని తగిన కారణాన్ని కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైన చేవాడు కాడు కనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయి. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ చదువుబడిన లేఖన భాగము దానియేలు 6వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుకున్నాం. ఈ 6:4లో దేవుని బిడ్డలారా దాదాపుగా ఇక్కడ ఎవరున్నారంటే ప్రధానులు మనకు కనబడుతున్నారు. ఎవరు కనబడుతున్నారండి? ప్రధానులు. ఆ ప్రధానుల తర్వాత ఎవరండి? అధిపతులు ఉన్నారా? ఈ ప్రధానులు, అధిపతులు దాదాపుగా వీళ్ళందరూ ఎంతమంది అంటే 120 మంది ఉన్నారు. వీళ్ళందరూ ఎంతమంది ఉన్నారండి? ఆ ప్రధానులు కానీ అధిపతులు కానీ వీళ్ళందరూ ఎంతమంది ఉన్నారు? 120 మంది ఉన్నారు. ఈ 120 మంది దేవుని బిడ్డలారా దానియేలు మీద నింద మోపాలనుకుంటున్నారు. ఏ విషయంలో? పాలన విషయంలో. అవునా? ఉంది అక్కడ చూడండి. దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని అధిపతులు రాజ్య పాలన విషయములో. ఏ పాలన విషయములో?
రాజ్య పాలన విషయములో. ఇప్పుడు దానియేలు ప్రభుత్వపు యొక్క అధికారి. ఈ 120 మందిలో 3 ప్రధానులు. 120 మందిలో ఎంతమంది ప్రధానులు? 3 ప్రధానులు. ఆ 3లో శ్రేష్టమైన వాడు ఇంకా పెద్ద ఎవడంటే దానియేలు. ఇలాంటి దానియేలును ఎట్టైనా కింద పడవేయాలి, ఇలాంటి దానియేలును ఎట్టైనా కింది స్థాయిలో పడేయాలి, ఇలాంటి దానియేలును ఎట్టైనా మన కాళ్ళ కింద తొక్కి పట్టాలి ఇతన్ని అని ఈ 120 మందికి బుద్ధి పుట్టింది. చేదు వాళ్ళలో విషము మొలిచింది ఈ 120 మందిలో. దేవుని బిడ్డలారా, ఒకరు పక్కకు పెడితే 119 మందికి మొలిచింది అది. దేవుని బిడ్డలారా, ఈ పాలన విషయంలో దానియేలు మీద నిందె మోపాలి, అవమానం మోపాలి, అతన్ని అంత గొప్ప స్థాయిలో ఉండకుండగా ఎట్టయినా అతన్ని కింది స్థాయికి తగ్గించాలి అని వీళ్ళందరూ ఒక కంకణం కట్టుకున్నారు. దేవుని బిడ్డలారా, అయితే ఏ తప్పు కూడా, ఏ లోపం కూడా దానియేలులో మనుషులు కనిపెట్టి మనసులు తరిచి 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 చూస్తున్నా దానియేలులో లోపము కానీ, దానియేలులో ఎలాంటి తప్పు కానీ, దానియేలులో ఎలాంటి నేరము కానీ, దానియేలులో ఎలాంటి అతిక్రమం కానీ కనబడలేదు. నమ్మకస్తుడు. కొడతారా చప్పట్లో? ఎలాంటి వాడంట ఉందా? ఎలాంటి వాడంట? నమ్మకస్తుడు. ఎవరు నమ్మకస్తుడు? దానియేలు నమ్మకస్తుడు. దేవుని బిడ్డలారా, అతడు నమ్మకస్తుడు గనుక దానియేలు, దేవుని బిడ్డలారా, మనుషుల దృష్టిలో నమ్మకస్తుడే, దేవుని దృష్టిలో కూడా అతడు నమ్మకస్తుడే. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ దానియేలు అంతటి నమ్మకస్తుడు గనుక దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, లోపల బయట ఉన్న దేవుని సంఘమా, జాగ్రత్తగా ఆలకించండి. అతడు నమ్మకస్తుడు గనుక ఇప్పుడు ఎవరి ప్రభుత్వ కాలములో ఉన్నాడంటే దర్యావేషు ప్రభుత్వ కాలములో ఉన్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. అవునా? దర్యావేషు ప్రభుత్వ కాలములు ఉన్నాడా? దర్యావేషు పోయిన తర్వాత కోరేసు వచ్చాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. యేసు రక్తమే. అయితే దేవుని బిడ్డలారా, ఇద్దరి ప్రభుత్వ కాలాలలో, ఇద్దరి రాజుల పాలన కాలంలో దానియేలు అనగారి పోలేదు కానీ వర్ధిల్లెను, అంతకంతకు ప్రబల్లెను, అంతకంతకు ఎదిగెను, అభివృద్ధిలోకి వచ్చెను దానియేలు. చూడండి, అది 6వ అధ్యాయంలో ఉంది. నేను మీకు వాక్యాన్ని చూపిస్తాను. ఈ 6వ అధ్యాయంలో 28వ వాక్యం, 6వ అధ్యాయం 28లో ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడకు కోరేసు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంఘమా, దానియేలు వర్ధిల్లాడు. వర్ధిల్లాడా లేదా? భౌతికంగా అన్ని విషయాలలో వర్ధిల్లాడు. బంగారం లేకపోతే బంగారము వచ్చింది, వెండి లేకపోతే వెండి వచ్చింది, ధనం లేకపోతే ధనము వచ్చింది, ఖ్యాతి లేకపోతే ఖ్యాతి, చెప్పండి, ఘనత లేకపోతే అన్నీ ఏమొచ్చినాయి? దానియేలుకు వచ్చినాయా లేదా? మరి మనం కూడా వర్ధిల్లాలి. దేవుని బిడ్డలారా, వర్ధిల్లాలి అని ఆశపడుతున్న మంచిదే. కానీ దానియేలు వల్లే అతడు అంత గొప్ప స్థాయిలో ప్రభుత్వ పాలన చేస్తున్నప్పటికి కూడా దానియేలు ఎట్లున్నాడంటే నమ్మకస్తుడిగా ఉన్నాడా? నమ్మకస్తుడిగా ఉన్నందుకు అతడు ఏమైపోయాడండి? వర్ధిల్లెను అని దేవుడు వాక్యములో రాయించాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఎవరి ఎదుట నమ్మకస్తుడిగా కనపడ్డాడండి? చెప్పండి, ఎవరి ఎదుట నమ్మకస్తుడు కనపడ్డాడు? మనుషుల ఎదుట నమ్మకస్తునిగా, అంటే దేవుని ఎదుట కనపన్నాడు. నేను ఇప్పుడు దాని విషయం మాట్లాడలేదు. దేవుని విషయంలో నమ్మకస్తుడుగా ఒక వ్యక్తిని నేను మీకు ఎదుట పెట్టాను. ఎవరతనంటే దైవజనుడైన మోషే. అవునా? దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఏమని? మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. అది కావాలి. రెండోది, ఇక్కడ దేవుడు వాక్యములు రాయించాడు దానియేలు గురించి. అతడు నమ్మకస్తుడై, ఎవరి దృష్టిలో నమ్మకస్తుడు అంటే మనుషుల దృష్టిలో, అనగా అధిపతుల దృష్టిలో ఎలాంటి వాడంట?
మామూలు మనుషుల దృష్టిలో కాదండి. దేవుని బిడ్డలారా, ధనము కలిగిన వారి ఎదుట, విద్య కలిగిన వారి ఎదుట, గొప్ప ఘనుల ఎదుట దానియేలు ఎలాంటి వాడంటే నమ్మకస్తుడు. దేనిపైన కూడా అతని కనుదృష్టి పడలేదండి. లోక సంబంధంగా అతని కనుదృష్టి దేనిపైన కూడా పడలేదు. పడకుండా నమ్మకస్తునిగా ఉన్నాడు కనుక అతడు ఏమయ్యాడంటే వర్ధిల్లాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఉజ్జీవ కీర్తనలో ఒక పాట ఉంటుంది. 211వ పాటలో దేవుని మందిరములో నాటబడిన వారమై, నాకు తీసిస్తారా త్వరగా? ప్రభుకు మహిమ కలుగునుగాక. యేసుని నమ్మిడి వారు ఆయన ఉచిత కృపతో, అందరం లోపల బయట ఉన్న వాళ్ళు అందరం చప్పట్లు కొడుతూ ప్రభువుని ఘనపరిచి మహింపడుతుంది గాక. యేసుని నమ్మిడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యేద. అందరము స్వరములు కలుపుతూ చప్పట్లు కొడదాం. నమ్మిడి వారు దేవుని ఆవరణములో వర్ధిల్లుచు నుండెదరు. దేవుని ఆవరణములో వర్ధిల్లుచు నుండెదరు. సేవింతురు తమ ప్రభుని. ఆమేన్. ఘనపరతురు నిరతం. చప్పట్లు స్వరములు కలిపి దేవుని సన్నిధికి రావాలి. తమ ప్రభుని ఘనపరతురు నిరతము. యేసుని నమ్మిడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యేదరు. యేసుని నమ్మిడి వారు. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని వాక్యము మనందరితో కూడా మాట్లాడుతుంది. ఏమని తెలుసా? మనకున్న ఈ ఒకే నిడివి కలిగిన ఈ బ్రతుకు ఎప్పుడు నిడివి కొనసాగుతుందో, నిడివి ఆగుతుందో తెలియదు. అయితే దేవుని చేత నాటబడితే, దేవుని చేతిలో మన బ్రతుకును పెడితే, దేవునికి ఈ దినమే మన జీవితాన్ని అంకితం చేసుకొని ప్రతిష్ఠిత చేసుకొని ఆయన కొరకు నిలబడగలిగితే గాన దేవుడు ఈ రోజు నుండి కూడా మన బ్రతుకులను ఏం చేస్తాడంటే వర్ధిల్ల చేస్తాడు. ఇది వాస్తవం. అందుకే 92వ కీర్తన ఏమని మాట్లాడుతుందంటే, 92వ కీర్తన ఏమని మనకు వాక్యం తెలియజేస్తుందంటే, 13లో ఒక మాట ఉంటుంది. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ నాటబడిన వారు? దేవుని యొక్క మందిరములో నాటబడిన వారై. స్తోత్రం. ఈ పరిచర్య తొలి దినాలలో దేవుని బిడ్డలారా, యేసురాజును ఒక కళ్ళు వచ్చింది. ఎన్న వచ్చిందా? వచ్చింది. గట్టి చెప్పు అందరింట. ఏమో అంతేనా? పవిత్రమ్మా నీ భర్త స్థలం అంతేనా? ప్రభుకు మహిమ కలుగుగాక. చూశారా? మరి అన్నకు దేవుని బిడ్డలారా కళ వచ్చింది. వచ్చిన కళ ఏంటంటే, ఇక్కడ కొన్ని చెట్లు నాటబడినట్లుగా కళ చూపించాడు అన్నకు. ప్రభుకు మహిమ కలుగునుగాక. మరి దాదాపుగా అప్పుడు వచ్చిన కళ 40 చెట్ల ఎన్నో చెట్లు నాటబడినట్లుగా చూపించాడు. చెట్లు అంటే మనమే. స్తోత్రం. హల్లెలూయా.
ఇంకా దేవుడు నాటబోతున్నాడు, ఈరోజు నాటబోతున్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ప్రతి నెల కూడా ఏం చేస్తున్నాడంటే నాటబోతున్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలరా, ఉన్న ఒకే జీవితంలో, ఉన్న ఒకే బతుకులో మాట్లాడేది నేను కాదు, నాలోని పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. నువ్వు వర్ధిల్లాలంటే, నువ్వు అభివృద్ధిలోకి రావాలంటే, నీరు కట్టిన తోట వలె నీ బ్రతుకు, నీ జీవితం, నీ సంసారం, నీ భార్య, నీ పిల్లలు ఉండాలని నువ్వు అనుకుంటే ఈ దినమే ప్రభువుకు నువ్వు ప్రతిష్ఠిత చేసుకో. ఈ దినమే దేవునికి నువ్వు అంకితం చేసుకో. ప్రభు నిన్ను ఏం చేస్తాడంటే వర్ధిల్ల చేస్తాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవా, నేను వర్ధిల్లలేకపోతున్నాను, ప్రభువా నేను అభివృద్ధి చూడలేకపోతున్నాను, నేను తలగా ఉండలేకపోతున్నాను, నేను పైవానిగా ఉండలేకపోతున్నాను అని లోపల కుమిలి, లోపల నలిగి, లోపల దుఃఖపడుతున్నావా? అయితే అభివృద్ధి పరిచే దేవునికి బ్రతుకును ప్రతిష్ఠిత చేసుకుంటే ఆయననే వృద్ధిలోకి తెచ్చువాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దానియేలు ఏమైపోయాడంటే వర్ధిల్లాడు, మనుషుల ఎదుట నమ్మకంగా ఉన్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. మూడోదిగా ఎవరి ఎదుట నమ్మకంగా ఉండాలంటే ధనము ఎదుట నమ్మకంగా ఉండాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. ధనము ఎదుట ఇదేందయ్యా, ఇదేం మాకు తోడుగా ఉంటుందా ఇది గాన, దీని ఎదుట ఏంది నమ్మకంగా ఉండాలంటున్నావు? ధనం అనలాగానే దేవుని బిడ్డలారా, చాలామందికి గుండె ఉన్న చోట ఉండకుండా కిందికి పోతుందో పైకి పోతుందో నాకు తెలియదు, కానీ దేవుని బిడ్డలారా చాలామందికి ధనం అనగానే గుండె ఏమైపోతుంది అంటే అట్టనన్నా జానడన వాళ్ళ, ఇట్టనన్నా బెత్తడన్నా పోవాలది. ఉండే చోటు ఉంటే గాన పర్వాలేదు గుండె. ప్రభుకు మహిమ కలుగునుగాక. అవునంటారా కాదంటారా? నేను చెప్పిన మాట కాదు దేవుని బిడ్డలారా, అన్ని నామముల కంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పై నామము కలిగిన వాడు, ఆది సంభూతుడైన వాడు, ఆధారభూతుడు, సత్య సాక్షి, అల్పవో మేఘ, మృతుడనైతే గాని ఇదిగో జీవించుచున్నాను అని చెప్పిన వాడే 7 దీపాల మధ్యలో సంచరించుచున్న యేసు చెప్పాడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు ప్రభు. అది నేను నమ్ముతాను, మీరు నమ్ముతారా? ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆ రోజు 33.5 సంవత్సరాలు భూమి మీద ఆయన జీవించి మనందరికీ కూడా ప్రాణం పెట్టిన వాడే నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. శిలువల రక్తాన్ని ద్వారపోసిన వాడే మన పాపముల కొరకు, మన దోషముల కొరకు, మన యొక్క ద్రోహం కొరకు శిలువల ప్రాణం పెట్టిన వాడు ఏం చెప్పాడు తెలుసా? ధనము కాడ, ధనము ఎదుట నమ్మకంగా బతుకో అని లోకానికి ప్రభు చెప్పాడు, మనకు చెప్పాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. నా చేతులకు భయం ఏంటంటే దేవుని బిడ్డలారా, నేను చెప్పాలి ఈ విషయము మీకు. ఇక్కడ కానుకలు వేస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, నేను ఏ నోట్ అయితే వేస్తానో ఆ నోటు చెప్పను, ఏ నోట్ అయితే వేస్తానో అదే నోటు నేను ఎక్కడన్నా మరి మీటింగులకు వెళ్ళినప్పుడు, ఏదైనా ప్రార్థనకు వెళ్ళినప్పుడు, అక్కడ కానుక పట్టినప్పుడు ఇక్కడ వేసే నోటే తీసి అక్కడ కూడా అదే నోటు వేస్తాను. ఇక్కడ నేను వేసే నోటు వేయకుండా అక్కడ వేసాను అనుకోండి, నేను ధనము కాడ నమ్మకస్తుడను కాను, వేసేదారిని అయిపోతాను. ఈడ వేసేది నాకే వస్తుంది, దాంట్లో కొంత 10వ భాగం ప్రభుకు పెడతాను తీసి. అయితే ఆడ వేసేది అక్కడనే సేవకం చెల్లుతుంది కనుక అన్నీ స్వభావం రాకుండా అక్కడ వేసేది ఇక్కడే ఎంత వేస్తాను అక్కడ కూడా అంతే వేస్తాను. ప్రభుకు మహిమ కలుగునుగాక. ధనం ఎదుట నమ్మకంగా ఉండాలి, అది నేను చెప్పలేదు, ప్రభు చెప్పాడు. నువ్వు వినో, చెయ్యి, నువ్వు ధన్యకరమవుతుంది నీ బ్రతుకు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఓసారి రెఫరెన్స్ చూడు, దేవుని వాక్యం ఏం మాట్లాడుతుందో. నేను 5 నిమిషాలలో ముగిస్తాను. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, లూకా సువార్త 16వ అధ్యాయము, లూకా సువార్త 16వ అధ్యాయము 11, 12 ఏం మాట్లాడుతుందో ఒకసారి చూడండి. చదవండి.
కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయనో, మీరు పరుల సొమ్ము విషయములో నమ్మకంగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును? అమ్మా, ప్రభు ఏం చేశాడంటే ప్రశ్న వేశాడు. ప్రభు ఏం చేశాడు? వేశాడా లేదని? వేశాడా? ఏమన్నాడు అక్కడ? రెండు విషయాలు ప్రభు చెప్తున్నాడు అక్కడ. ఎన్న వచ్చినది? 16వ అధ్యాయము 11, 12. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయను. చూశారండి? ఇప్పుడు దేని విషయములో దేవుడు నమ్మకంగా ఉండమంటున్నాడు? ధనము విషయములో ఏమంటున్నాడు? నమ్మకంగా ఉండమంటున్నాడు. అమ్మా, ఏ విషయములో నమ్మకంగా ఉండమంటున్నాడు? ధనము విషయములో ఏమంటున్నాడు? నమ్మకంగా ఉండమంటున్నాడు. అక్కడ ఏమన్నాడంటే కొంచెం మనకు అర్థం కాదు, కొంచెం అర్థమైతే చెప్తాను. అన్యాయపు ధనము విషయములో, చూశారండి, అన్యాయపు ధనము విషయములో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయను. అంటే ఇక్కడ దేవుని బిడ్డలారా, నిజమైన సొత్తు ఉంది, అవునా? నిజమైనది ఉందా? ఉందా లేదా? అంటే అన్యాయమైనది ఉంది, నిజమైనది ఉంది. అన్యాయమైనది ఏంటంటే దేవుని బిడ్డలారా, మామూలుగా ఒక వ్యక్తి పనికి ఎన్ని గంటలకు వెళ్ళాలి? 9 గంటలకు వెళ్ళాలి. 9 గంటలకు వెళ్ళినోడు పని వంగేలోపు ఎంత అవుతుంది? 10 అవుతుంది, అవునా? అంటే అక్కడ గంట ఏమైంది? అన్యాయం అయిపోయింది. ఎంత అయిపోయింది? గంట. ఎంత? గంట. దేవుని బిడ్డలారా, మరల 1కే ఏం చేస్తారు? అన్నానికి లేస్తారు. మరల 5కి ఏం చేస్తారు? లేస్తారు. 950 ఇవ్వాలి. ఎంత ఇవ్వాలా? అంటే ఎంత? ఇది ఎవరికి చెప్తానో గౌండ విషయం చెప్తాను, లేదా 1000 రూపాయలు ఇవ్వాలి. అంటే దేవుని బిడ్డలారా, చేయవలసినంత పని మనుషుడు ఏం చేస్తున్నాడు? చేయలేకపోతున్నారు. ఒక మేస్త్రి అయినా, దేవుని బిడ్డలారా, ఒక ఉద్యోగమైన, ఒక వ్యాపారమైన, నేను చిన్నగా ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, పొలాలు ఎవరైనా బాగా పని చేస్తున్నారు అనుకో, బాగా పని చేస్తే ఏమని రాయి తీసుకొని కొట్టేది గులకరాయితో. ఆగు, నువ్వేమంత పెద్ద పని పోతున్నావు, పని చేస్తావు, మొగోని కానీ ఆడోళ్ళని కానీ ఏమో చేస్తారు లేదా? ఎందుకు నువ్వు అంటే అది ఏమనేది? ఆడే పని ఏమొచ్చింది? ఒక్కరోజు అయిపోయే పని 2 రోజులు మనం చేయాలంటే దాన్ని ఏమంటారు? ఆ రోజు నీ చేతిలోకి ఏమొచ్చిందని? అన్యాయపు ధనం నీ చేతిలోకి. అవునా కాదు? చెప్పండి అమ్మా. అది గుత్తకు చూడండి ఎటకొస్తాను, సావో బతుకోవాలంటేట్టుగా నీళ్ళు కూడా తాగరు. అవునా కదా? కూలికైతే ఏం డబ్బు వస్తుంది? అన్యాయమో వస్తుంది. అదేగా నా దేవుని బిళ్ళారా గుత్తకి ఇచ్చేసాను అనుకోండి, దేవుని బిళ్ళారు ఏం చేస్తారు? సావు బతుకుల నీళ్ళు కూడా తాగరు, కడుపుకు అన్నం కూడా పక్కకు పెడతారు. అంటే దేవుని బిడ్డలారా, ఆ విధంగా పని చేసే వాళ్ళు భూమి మీద అందరూ ఉన్నారా లేదా? అయితే ఇప్పుడు అదే ప్రభు చెప్తున్నాడు, ధనము ఎడల ఎట్లా ఉండమంటున్నాడంటే నమ్మకంగా ఉండు. నీకు ఒక పని అప్పచెప్పినప్పుడు దాన్ని నమ్మకంగా చెయ్యి, నీకు ధనం వస్తుంది. అయితే సత్యమైనది కూడా, వాస్తవమైనది కూడా నేను నీ వశము చేస్తా అని చెప్తున్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగా. అంటే నీ కాడున్న ధనము, నీ కాడున్న డబ్బు, నీ కాడున్న అమౌంట్ దయ్యము, దుష్టుడు, వ్యాధులకు, రోగాలకు, దేనికి దొంగలించకుండా దాన్ని నేను మీ వశము చేస్తా అంటున్నాడు. అది ప్రభుకు మహిమ కలుగునుగాక. చూడండి, ప్రభు అక్కడ అంటున్నాడు, కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయను. అంటే ఇప్పుడు ధనం ఎడల మనం నమ్మకంగా ఉండాలనా, అపనమ్మకస్తులుగా ఉండాలనా? ఎట్టుండాలంట? నమ్మకంగా ఉండాలి. ధనం ఎడల మనము. దేవుని బిడ్డలారా, చాలా మంది దగ్గర అన్యాయపు ధనమే ఎక్కువ ఉంటుంది. ఏ ధనం ఉంటుంది? ఎక్కువ మంది కాడ అన్యాయపు ధనం ఉంటుంది. ఏం పాస్టర్ అయ్యి మరి అట్లా చెప్తారంటే నేను చెప్తా అట్టండి. ఇంకా ఈ ఏం పూత వేయాల్సిన అవసరం లే, ఇప్పుడు పౌడర్ కొట్టాల్సిన అవసరం లే. ఏమ్మా జాన్సమ్మ, అంతేనా? ప్రభుకు మహిమ కలుగును గాక. అన్యాయపు ధనం విషయంలో మీరు నమ్మకంగా ఉండని ఎడల. ఇప్పుడు రోజుకు 100 రూపాయలు సంపాదిస్తావు, 10 రూపాయలు ఇవ్వకపోతే కన్నా 100 నువ్వే వాడుకుంటే నీది అన్యాయమే.
10 దేవుని 90 నీది. నువ్వేమైనా చేసుకో, 90 ఏమైనా చేసుకో. దేవుడు నిన్ను ఏమడగడు. నువ్వు నెలకు 30,000 సంపాదిస్తున్నావు, 3,000 దేవునికి తెచ్చి ఇవ్వాలి. స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. నీకు దేవుని బిడ్డలారా, చంద్రబాబు నాయుడు 4,000 నీకు డబ్బులు ఇస్తున్నాడు, నెలకు వచ్చేసి నువ్వు 400 తెచ్చి ఇవ్వాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇవ్వకపోతే అది అన్యాయపు సిరి, అది అన్యాయపు డబ్బు, నువ్వు బాగుపడవు. అది నేను చెప్పడలేదు, ప్రభువు చెప్తున్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. నిన్న ఫోన్ చేసి మరీ చెప్పాడు యేసుదాసయ్య గారు, ప్రభుకు మహిమ కలుగును గాక. ఏం చెప్పాడు తెలుసా? సంఘానికి బిడ్డలకు తెలియదు, 5 రకాలైన కానుకలు ఉంటాయి, నువ్వు చెప్పినవి 5 రకాల గురించి అంటున్నాడు. అవి ఎప్పుడు చెప్పలేదయ్యా, దశంభాగుల గురించి చెప్పడం నేను మానేశాను, అది వాళ్ళ ఇష్టం, ఎప్పుడు నాకేం పని దాని గురించి అని. ఇప్పుడు వచ్చింది కాబట్టి చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ధనము విషయంలో ఎట్టుండాలంటే నమ్మకస్తునిగా, నమ్మకస్తురాలుగా నిలబడు. ప్రభుకు మహిమ కలుగును గాక. నేను దేవుని బిడ్డలరా, పాస్టమ్మ ఏం చేసింది తెలుసా? పప్పెంపుతుంది. ఇంట్లో దేవుని సొమ్ము 14 రూపాయలు ఉంది. 2005వ సంవత్సరంలో దేవుని బిడ్డలరా, ఆ దేవుని సొమ్ము 14 ఉంది, కానీ ఉప్పు కొరకు మేము వాడుకోలేదు దాన్ని. దేవుని బిడ్డలరా, ఉప్పు లేదని చెప్తే మేము ఆ విధంగా ఏం చేస్తున్నాం? నువ్వు ఎనుపు, నేను బైబుల్ చదువుకుంటున్నాను, నువ్వు ఆ దేవుడు మనకు ఉప్పు లేకుండా తినాలించే, ఉప్పు లేకుండా తిందాం అని చెప్పి ఆ విధంగా దేవుని బిడ్డలరా పప్పు ఎనుపుతుంది. నేను బైబుల్ చదువుకుంటున్నాను. ఆ సమయంలో మన సంఘములో సత్యరాజు మామ వచ్చి 2 రూపాయలు కొరియన్కి ఇచ్చిపోయాడు. 2 రూపాయల తప్పుట్లో 2005 సాల్ట్ ప్యాకెట్ 2 రూపాయలకి పెట్టి కొనుక్కొని చూపేసుకొని తిన్నాం. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సొమ్ము నీది కాదది. ప్రభుకు మహిమ కలుగును గాక. అది ఉందా? అన్యాయపు ధనం అది నీకు. ప్రభుకు మహిమ కలుగును గాక. అది ఉంటే నీకు సత్యమైన ధనము ఎవరు నీ వశం చేస్తారు? ప్రభుకు మహిమ కలుగును. అంటే ఇప్పుడు ఈ 10 తిన్నావనుకో, సత్యమైనది 90 నీది. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ 90 దుష్టుడు దొంగలించకూడదు, దుష్టుడు ఎత్తుకోపోకూడదు. అది నీ వశం కావాలంటే అది దేవుడే చేస్తాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పరుల ధనం విషయంలో ఉందా? ఎవరి సొమ్ము? మన సొమ్ము ఎంతో, పరుల సొమ్ము కూడా అంతే. ఎప్పుడు విజయవాడ మహాసభలో ఒక మాట చెప్తుంటారు, పరుల సొమ్ము పాము వంటిది అంటుంటారు. ఆ మాట వింటేనే గుండెలు దడదడ 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 అంటుంది. ఏందంట? పరుల సొమ్ము. అరే, వాళ్ళ సొమ్ము ఎవరైనా పోగొట్టుకుంటుంటారు సభలకు వచ్చి. వాళ్ళది దేవుని బిళ్ళరా 5,000 10,000 ఎన్నో ఉంటాయి. ఎవరికైనా దొరికిన అనుకోండి, వాళ్ళు పోగొట్టుకునేమో లబోదివా మొత్తుకుంటుంటాడు, దొరికిన వాళ్ళేమో సంతోషపడుతున్నారు. కానీ అది పాము నా జోయిలో పెట్టుకునే వాళ్ళకి తెలియదు. అది ఏది పెట్టుకున్నట్టు, పామును నా జోయిలో పెట్టుకునే తెలియదు. అందుకే చెప్తుంది అక్కడ, పరుల సొమ్ము విషయములో నమ్మకంగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును? నాయన ఇవ్వలేడు, అమ్మ ఇవ్వలేదు, తోబుట్టులు ఇవ్వలేరు, రక్త సంబంధికులు ఇవ్వలేరు. ఈరోజు జాగ్రత్త పడదువు గాక. నీ సొంతమైనది నీకు ఎవడిచ్చును? నీ సొంతమైనది నేను నీకు ఇవ్వాలనుకుంటే పరుల సొమ్ము విషయంలో నువ్వు ఏమై ఉండాలి? జాగ్రత్త పడాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. నేను పరుల సొమ్ము విషయంలో కూడా చాలా నమ్మకంగా ఉన్నాను. అక్కడ రూతక్క కూడా ఉంది. దేవుని బిళ్ళరా, మన సంఘంలో చాలామంది పేర్లు చెప్పాను, కానీ దేవుని బిళ్ళరా, రాజు అయితేమి, సౌందరరాజు అయితేమి, ఎస్ రాజు అని వీళ్ళల్లా కూడా దేవుని బిళ్ళరా లక్షలు తెచ్చిచ్చారు. దేవుని బిళ్ళరా, ఆ పని జరుగుతున్నప్పుడు అదే వాళ్ళ డబ్బులు అట్లే నేను ఇచ్చేసాను. ప్రభుకు ఏమైనా ఇచ్చానా? ఏమైనా ఎగరగొట్టలేదుగా. ప్రభుకు మహిమ కలుగును గాక. ఏమక్క, మీకు కాగితం రాసిచ్చానా? కాగితం కూడా లేదండి. దేవుని బిళ్ళరా, క్యాలెండర్ మీద డేట్ వేసుకొని దేవుని బిళ్ళరా పిలిచి మరీ ఇచ్చాను. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇది పరుల సొమ్ము విషయంలో మనం నమ్మకంగా ఉండాలి. దేవుని బిళ్ళరా, ఈ విధంగా ధన విషయంలో నమ్మకంగా ఉంటే దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ధన్యుడవో, స్తోత్రం, ధన్యుడవో అని వాక్యం చెప్తుంది, నేను కాదు. దేవుని బిళ్ళరా, ఆ మాట అపోస్తుల కార్యములో రాయబడి ఉంటుంది. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యకరము. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక మాట చెప్పనా? ఈ మధ్య ఒక పోలీస్ అధికారి దేవుని బిళ్ళరా ఏం చేశాడంటే, వాళ్ళకు దొరికాడు. పట్టుకునే వాళ్ళని ఏమంటారు? నేను మర్చిపోయాను రాజు పేరు. డబ్బు లంచాలు తీసుకుని పట్టుకుంటారు కదా, ఏసీబీ వాళ్ళకు దొరికాడు. దొరికి ఆవేశంతో హాయ్ అంటే ఏం లేదు, అయిపోయింది నీ బతుకు ఇంకా. ప్రభుకు మహిమ కలుగును గాక. ఎందుకు చెప్తున్నానంటే
ధనము కాడికి వచ్చేలోపు దేవుని బిడ్డలారా, మనుష్యుడు నేను ఎప్పుడు ఈరోజు సంఘానికి దేవుడు ఒక మాట తెలియజెప్పమన్నాడు. దేవుని బిడ్డలారా, మన బ్రతుకులు సింహము లాంటి బ్రతుకులు కానీ పంది లాంటి బ్రతుకులు కాదు మన బ్రతుకులు. ప్రభుకు మహిమ కలుగును గాక. నేను అది చెప్పాను, నా బిడ్డకు కొరియన్కు చెప్పుకున్నాను. దేవుని బిడ్డలారా, పిల్లలకు చెప్పాను, నైనా మన బ్రతుకు మన భవిష్యత్తు పంది లాంటిది కదరా, మన భవిష్యత్తు సింహము లాంటిదని చెప్పాను. ప్రభుకు మహిమ కలుగునుగాక. అంటే మన భవిష్యత్తు కింది వైపు చూసేది కాదురా, దాని వైపు చూసేది కాదురా మన భవిష్యత్తు. అందుకే ధనం విషయంలో యేసు ప్రభు ఏం చెప్పాడంటే నమ్మకంగా ఉండమని చెప్తున్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఒకసారి ఏం జరిగిందంటే, ఈ రవి పెళ్ళప్పుడు రేచేలమ్మ పెళ్ళప్పుడు వాళ్ళిద్దరు భార్య భర్తలు, ప్రభుకు మహిమ కలుగును గాక. ఆ నెలలో రత్నమ్మక్క దశభాగం ఈ నెల ఎగురగొట్టిందిరా అనుకున్నా. సూత్రం ఎన్నా నెల ఎగురగొట్టింది రంగయ్య వల్లే సూత్రం ప్రభు సర్దుకుంటానులే అనుకున్నాను. ఇంక మరుసటి నెల కోడాలు ఇంటికి వచ్చింది, దేవుని 2 నెలలు కలిపించింది. ప్రభుకు మహిమ కలుగును గాక. నేను పొగడడం లేదు, వాస్తవాన్ని చెప్తున్నాను. నేను ఒక పొగుడుతున్నానా వాస్తవాన్ని. ప్రభుకు మహిమ కలుగును గాక. గనక ధన విషయంలో నమ్మకస్తునిగా ఉంటివా, ధన్యురాలవైతావు, ధన్యుడవైతని వాక్యం చెప్తుంది. గనక ఈ దినము నుంచి మన జీవితంలో దేవుని బిడ్డలారా గెలుపును చూడాలన్నా, మన జీవితంలో వర్ధిల్లాలన్నా, మన జీవితం ధన్యకరంగా మార్చబడాలన్నా దేవునికి నమ్మకస్తులంగా కనబడాలి. స్తోత్రం. రెండోదిగా మనుషులకు నమ్మకస్తులం కనబడాలి. మూడోదిగా ధనము ఎదుట మనం నమ్మకస్తులం కనబడాలి. స్తోత్రం. హల్లెలూయా. అది మనకు యజమానుడు కాకూడదు, అది మనకు దాసుడిగా ఉండాలి. ఆమేన్. ఈ మాటలు ప్రభు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ 5 నిమిషాలు ప్రార్థనలో అందరూ కళ్ళు మూసుకొని నిజముగా ఒక్కసారి సహోదరుడా, ఒక్కసారి సహోదరి, లోపల బయట ఉన్న దేవుని సంఘమా, నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. దేవా, నా జీవితము ఇంత వయసు వచ్చేసింది నాయన, నేను నీ ఎదుట ఇంతవరకు నమ్మకస్తునిగా లేనేమో ప్రభువా, నీ ఎదుట ప్రభువా నమ్మకస్తురాలుగా లేనేమో ప్రభువా అని ఒక్కసారి నీ హృదయాన్ని నువ్వు మాట్లాడాలి. దేవా, నీ ఎదుట నేను నమ్మకంగా ఉండాలి ప్రభువా. అయ్యా, మనసుల ఎదుట నేను నమ్మకంగా ఉండాలి. అవును ప్రభువా, నా కుటుంబంలో నేను నమ్మకస్తురాలి కనబడాలి. అయ్యా, సంఘములో, సమాజములో తండ్రి, ప్రజల మధ్యలో తండ్రి, నేను నమ్మకస్తురాలిగా నిలబడాలి తండ్రి. అవును తండ్రి ప్రభువా. అయ్యా, నేను వర్ధిల్ల కలుగుతాను తండ్రి. దానియేలు ప్రభువా నమ్మకస్తుడిగా బతికాడు తండ్రి. అందుకే అతడు 2 రాజుల ప్రభుత్వ కాలంలో వర్ధిల్లాడని రాయబడింది ప్రభువా. అయ్యా, నేను కూడా వర్ధిల్లాలంటే తండ్రి, నేను కూడా అభివృద్ధిలోకి రావాలంటే ప్రభువా, అయ్యా నా ఇంటిలో నమ్మకస్తురాలిగా ఉండాలి తండ్రి ప్రభువా. అయ్యా, నేను సంఘములో నమ్మకస్తురాలిగా ఉండాలి ప్రభువా. నేను సమాజంలో నమ్మకస్తురాలిగా ఉండాలి ప్రభువా. నేను తండ్రి నా కన్నులు మూత పడేంత వరకు అన్ని ప్రాంతాలని స్థలాలలో నమ్మకస్తునిగా ఉండాలి. నేను వర్ధిల్లాలి, నేను అభివృద్ధి చెందాలి, నేను తలగా చేయబడాలి, నేను పై వారిగా చేయబడాలి, పై వారిగా చేయబడాలి అని ప్రభును అడుగుతామండి. అంత మాత్రం కాదు దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది కదా, ధనము విషయములో నువ్వు నమ్మకంగా ఉండాలని ప్రభు చెప్పాడు. ధనం విషయంలో నువ్వు నమ్మకంగా లేకపోతే ఎట్లా? సత్యమైన ధనాన్ని ఎవడు నీకు ఇస్తాడయ్యా? పరుల సొమ్ము విషయంలో నువ్వు నమ్మకంగా ఉండకపోతే నీకు సొంతమైనది ఎవడిస్తాడా? అవును, ఈరోజు నీ సొంతమైనదే నిన్ను చేజారిపోతుందా? నీ సొంతమైనదే నీకు నీ పిల్లలకు ఉండకుండా పక్కకి వెళ్ళిపోతుందా? అయితే పరుల సొమ్ము విషయంలో నువ్వు ఎట్టుంటున్నా? దేవుని పిల్లరా, అన్యాయపు ధనం విషయంలో నీది కాంతి నీ దగ్గర ఉంది, అది అన్యాయమే. నీది కాంతి ఏదైతే నీ కాడ ఉందో, దేవుని పిల్లరా, నెలకు నువ్వు 20,000 రూపాయలు సంపాదిస్తున్నావు, నీది 18,000, 2,000 ఉంది, అది ఉందా? అది అన్యాయపు ధనము నీ కాడ ఉన్నట్టు. అవును, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ప్రతి అవసరత అక్కర తీర్చుతాడు. సేవకునికి కావాలేం కాదు, సేవకునికి దేవుడు ఇస్తాడు. కానీ నీకు కావాలా? నిజమైనది ఎవడు నీకు ఇస్తాడు? సత్యమైనది ఎవడిస్తాడు?
అన్యాయము ధనముని కాడుంటే కానా నిజమైనది నీ వశం ఎవరు చేయరు. అది ఎత్తకపోతుంటారా? అవును గమనించు, వాక్యం చెప్తుంది, ప్రభు చెప్పాడు, అన్యాయపు డబ్బు నీ కాడుంటే, అన్యాయపు డబ్బు ఉంటే సత్యమైనది నిజమైన సొత్తును నిజమైన ధనమును ఎవరు మీ వశము చేయరు. పరుల సొమ్ము విషయములో, పరుల సొమ్ము ధన విషయములో నమ్మకంగా ఉండని ఎడల నీ సొంతమైనది ఎవడు నీకు ఇస్తాడా? అవును దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఆర్థికంగా ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్నవా, ఇరుకులున్నవా, సమస్యలున్నవా? అయితే ఇంతవరకు నేను తప్పు చేశాను ప్రభువా, ఇంతవరకు నేను పొరపాటు చేశాను ప్రభువా, ఈ నెల నుంచి తండ్రి నాకు ఎన్ని ఇరుకులున్నా, నాకు ఎన్ని ఇబ్బందులున్నా, నేను గంజి తాగినా పోయిన తండ్రి ప్రభువా, అయ్యా అన్యాయమైన నా దగ్గర ఉంచుకోను ప్రభువా, అయ్యా నైనా అన్యాయమైన నా దగ్గర పెట్టుకోను తండ్రి. అవును ప్రభువా, నేను ధనం ఎదుట కూడా నమ్మకంగా ఉంటాను ప్రభువా. నీవే నాకు నిజమైన సొత్తును తండ్రి, వాస్తవమేనైతే నువ్వు నా వశం చేస్తావు, నన్ను అభివృద్ధి పరుస్తావు, నా బ్రతుకును ధన్యకరంగా పెడతావు. అవును పరిశుద్ధుడైన తండ్రి, మా యేసు ప్రభువా, జీవము గల తండ్రి, నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభువా దేవా, నా వయసు తండ్రి దాదాపుగా ఇంత మీద పడింది ప్రభువా. ఈ దినములోంచి నీకు నమ్మకస్తునిగా కనబడతా, మనుషులు ఎదుట నమ్మకంగా ఉంటాను, ధనం ఎదుట నమ్మకంగా ఉంటాను. నీ వాక్యం వెలుగులో మేము తరిచి చూసినప్పుడు కనబడిన తండ్రి, ఈ విషయాలలో ఇంతవరకు నేను నమ్మకంగా లేకపోయానేమో, నన్ను క్షమించు, నన్ను మన్నించు. నీ ఎదుట నమ్మకస్తుడనై విజయం వెంట విజయం నేను పొందాలి, మనుషుల ఎదుట నమ్మకస్తుడనై వర్ధిల్లాలి ప్రభువా. ధనం ఎదుట నమ్మకస్తుడనై నా బ్రతుకు ధన్యకరంగా మార్చబడాలి ప్రభువా. అట్టి కృప నాకు మాకందరికి సహాయం చేయండి దేవా. లోపల బయట నీ బిడ్డలు కూర్చున్నారు తండ్రి, కనికరించు, కటాక్షించు. నీ వాక్యపు వెలుగులో మేమందరి విధంగా నడుచుకొని తండ్రి ప్రభువా, ఉన్నమా ఒకే జీవితంలో తండ్రి గెలుపును చూడాలి ప్రభువా, అభివృద్ధిని చూడాలి, మా బ్రతుకు ధన్యకరం మేము రుచి చూడాలి తండ్రి. అట్టి కృప సహాయం చేయండి. ఈ ప్రార్థన ఆలకించి ఘనత మహిమ ప్రభావాలు పొందమని పరిశుద్ధుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.